హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ జషి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలామంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న ఒక పాపులర్ బ్రాంచ్ గురించి మాట్లాడుకుందాం. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ వీడియోలో ఈసీఈ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, జాబ్స్ ఎలా, సాఫ్ట్వేర్కి వెళ్ళవచ్చా, కోర్ కంపెనీస్ ఏంటి, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా, అన్నీ క్లారిటీగా చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చాలా స్టూడెంట్స్కి బీటెక్ బ్రాంచెస్ సెలెక్షన్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఆప్షన్స్ ఎక్కువ. కానీ ఈసీఈ ఒక పవర్ఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్ బ్రాంచ్. దీనివల్ల మీరు సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రెండు ఫీల్డ్స్లో సెటిల్ అవ్వచ్చు. ఈసీఈ బ్రాంచ్లో మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ డిజైన్ చేయడం, సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడం అండ్ డేటా కమ్యూనికేషన్ మెథడ్స్ గురించి నేర్చుకుంటాం. ఎలక్ట్రానిక్స్ అంటే స్మార్ట్ ఫోన్స్, టీవీస్, ల్యాప్టాప్స్లో యూజ్ అయ్యేది. కమ్యూనికేషన్ అంటే మొబైల్ కాల్స్, ఇంటర్నెట్, శాటిలైట్ సిగ్నల్స్ ట్రాన్స్మిషన్. ఈ బ్రాంచ్ వల్ల మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యేది చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ డెవలప్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్స్ డీల్స్ విత్ డిజైన్ అండ్ వర్కింగ్ ఆఫ్ సర్క్యూట్స్, ఐసీస్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రో ప్రాసెసర్స్. కమ్యూనికేషన్ పార్ట్లో మనం సిగ్నల్స్ జనరేట్, ట్రాన్స్మిట్, రిసీవ్ అండ్ డీకోడ్ చేయడం నేర్చుకుంటాం. లైక్ మొబైల్ నెట్వర్క్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ డేటా ట్రాన్స్మిషన్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఇయర్ వైజ్ ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ మ్యాథ్స్ 1 and 2 ఉంటుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్రోగ్రామింగ్ ఇన్ సిఆర్, పైథాన్. ఇది కామన్ ఫౌండేషన్ ఇయర్, ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సేమ్ అనమాట. ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ మీద ఫోకస్ చేస్తారు. సి, పైథాన్ లాంగ్వేజెస్ నేర్పడం వల్ల సాఫ్ట్వేర్కి బేస్ స్ట్రాంగ్ అవుతుంది. బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఫ్యూచర్ ఎలక్ట్రానిక్స్లో హెల్ప్ చేస్తాయి. సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఒకసారి చూసినట్లయితే ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ నుంచి రియల్ ఈసీఈ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సర్క్యూట్స్, సిగ్నల్స్ అండ్ లాజిక్స్. అనలాగ్ సర్క్యూట్స్ అంటే కంటిన్యూస్ సిగ్నల్స్ బేస్డ్ సిస్టమ్స్ లైక్ యాంప్లిఫైయర్స్, ఫిల్టర్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనం బైనరీ సిస్టంలో వర్క్ చేయడం, జీరోస్ అండ్ వన్స్. ఈ టాపిక్స్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ విఎల్ఎస్ఐలో బేస్ క్రియేట్ చేస్తాయి. థర్డ్ ఇయర్లో సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, కంట్రోల్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ ఉంటాయి. మైక్రో కంట్రోలర్స్తో ప్రాజెక్ట్ చేసేటప్పుడు రియల్ ఫన్ ఉంటుంది. మైక్రో కంట్రోలర్స్లో అట్మెగా, ఏఆర్ఎం ప్రాసెసర్తో ప్రాజెక్ట్ చేస్తారు. డిఎస్పిలో ఆడియో వీడియో సిగ్నల్స్ని ప్రాసెస్ చేయడం, ఫిల్టరింగ్, కంప్రెషన్ టెక్నిక్స్ నేర్చుకుంటాం. కమ్యూనికేషన్లో మాడ్యులేషన్ టెక్నిక్స్, యాంటీనాస్ వర్కింగ్, శాటిలైట్ సిస్టమ్స్ బేసిక్స్ ఉంటాయి. ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే విఎల్ఎస్ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, వైర్లెస్ కమ్యూనికేషన్, ఇంటర్న్షిప్ ప్లస్ ఫైనల్ ప్రాజెక్ట్. ఫైనల్ ఇయర్లో మీకు స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. చిప్ డిజైనింగ్, వైర్లెస్ టెక్, ఎంబెడెడ్ ప్రాజెక్ట్స్. విఎల్ఎస్ఐలో వెరిలాగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి చిప్స్ డిజైన్ చేయడం నేర్చుకుంటాం. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే రియల్ టైమ్ కంట్రోలర్స్ లైక్ అడ్రినో, రాస్బెర్రీ పై యూజ్ చేయడం. వైర్లెస్లో 4G or 5G వర్కింగ్ అండ్ ప్రోటోకాల్స్. ఫైనల్ ప్రాజెక్ట్లో మీరు ఒక ఫుల్ సిస్టమ్ని డిజైన్ చేయాలన్నమాట. జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే కోర్ ఈసీ జాబ్స్లో విఎల్ఎస్ఐ ఇంజనీర్, ఎంబెడెడ్ సిస్టమ్స్ డెవలపర్ అండ్ టెలికామ్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఆర్ డెవాప్స్. ఈసీ స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ అండ్ కోర్ రెండు సైడ్స్లో జాబ్ ఆప్షన్స్ ఉంటాయి. కోర్ జాబ్స్కి మెయిన్గా నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ అయితే కావాలి. సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రోగ్రామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి. టెలికామ్ ఇంజనీర్స్ బేస్ స్టేషన్స్, టవర్స్ అండ్ స్పెక్ట్రమ్ మీద అయితే వర్క్ చేస్తారు. ఎంబెడెడ్ ఇంజనీర్స్ స్మార్ట్ డివైసెస్ అండ్ ఆటోమేషన్ సిస్టమ్స్ని డిజైన్ చేస్తారు. ఇంటర్న్షిప్ చేసి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ప్లేస్మెంట్ ఛాన్సెస్ డబల్ అవుతాయి. శాలరీ డీటెయిల్స్ విషయానికి వస్తే కోర్ జాబ్స్కి అయితే 4 to 8 lakhs per annum మధ్యలో అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్స్కి 3.5 నుంచి 12 lakhs per annum మధ్యలో అయితే ఉంటుంది. ఇస్రో ఆర్ డిఆర్డిఓ అయితే 8 to 12 lakhs per annum అయితే ఉంటుంది. ఇవి గవర్నమెంట్ కాబట్టి బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. అబ్రాడ్ జాబ్స్ అయితే $80,000 నుంచి $130,000 per year వరకు ఉండొచ్చు. స్టార్టింగ్లో శాలరీ తక్కువ అయినా 2 to 3 yearsలో గ్రోత్ ఉంటుంది. టైర్ 1 కంపెనీస్ లైక్ ఇంటెల్, క్వాల్కమ్లో శాలరీ ఎక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ ఎంఎన్సీస్ ఆఫర్ చేసే ప్యాకేజెస్ 10 lakhs ప్లస్ ఎల్పిఏ ఉంటాయి. పిఎస్యూలో జాబ్ సెక్యూరిటీ, హౌస్ అలవెన్స్, పెన్షన్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. గేట్ ప్రిపరేషన్తో మీకు రీసెర్చ్ అండ్ పిఎస్యూ జాబ్స్కి డోర్ ఓపెన్ అవుతుంది. గేట్ స్కోర్ వల్ల ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్లో ఎంటెక్ చేయొచ్చు.
ఎంఎస్ ఇన్ విఎల్ఎస్ఐ ఆర్ ఎంబెడెడ్ అబ్రాడ్ చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్ జాబ్స్ వస్తాయి. ఇస్రో డిఆర్డిఓలో ప్రాజెక్ట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి లైక్ శాటిలైట్స్, మిసైల్స్. ఎంబీఏ చేస్తే మేనేజ్మెంట్ ప్లస్ టెక్నికల్ స్కిల్స్ కలిపి రోల్స్ వస్తాయి లైక్ టెక్నికల్ మేనేజర్ ఆర్ అనలిస్ట్. థియరీ చాలు, రియల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి, స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. వెరిలాగ్ ఆర్ విహెచ్డిఎల్లో చిప్ లాజిక్ డిజైన్ చేయడం నేర్చుకోవాలి. ఎంబెడెడ్ సిస్టమ్ సి వల్ల మైక్రో కంట్రోలర్స్కి కోడింగ్ చేయొచ్చు. మ్యాట్లాబ్ సిగ్నల్ ప్రాసెసింగ్ కోసం యూజ్ చేస్తారు. గిట్హబ్లో ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల రెజ్యూమే స్ట్రాంగ్ అవుతుంది. కష్టపడితే రిజల్ట్ ఉంటుంది, బట్ యూ నీడ్ టు కీప్ అప్డేటింగ్ యువర్ స్కిల్స్. ఈసీలో మంచి జాబ్ కోసం సెల్ఫ్ లెర్నింగ్, సర్టిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. గేట్ ఎగ్జామ్ కాంపిటేటివ్గా ఉంటుంది, కానీ క్రాక్ చేస్తే ఎక్సలెంట్ కెరియర్స్ పాసిబుల్. థియరీ అండ్ ప్రాక్టికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే ఈజ్ ఈసీ వర్త్ ఇట్ ఇన్ 2025 అండ్ ఫ్యూచర్ అంటే ఎస్. ఇండియాలో చిప్ డిజైన్ బూమ్ స్టార్ట్ అయింది. ఎంబెడెడ్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీర్కి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో ఈసీ ఈజ్ డెఫినెట్లీ ఏ ఫ్యూచర్ ప్రూఫ్ బ్రాంచ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ రెడీ టు వర్క్ హార్డ్. ఐఓటీలో స్మార్ట్ హోమ్స్, వియరబుల్ డివైజెస్లో ఈసీ ఇంజనీర్స్కి రోల్ ఉంటుంది. 5G అండ్ వైర్లెస్ టెక్నాలజీకి బ్యాక్బోన్ ఈసీ ఇంజనీర్స్ అనమాట. ఫ్యూచర్లో ఆటోమేషన్, ఏఐలో హార్డ్వేర్ డిజైనర్స్కి హై డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మీకు చిన్న టిప్ చెప్తా చూడండి. లైఫ్లో మీరు ఏదైనా అచీవ్ చేయాలంటే బ్రాంచ్ కాదు, మనం ఎలా వర్క్ చేస్తామనేది ఇంపార్టెంట్. అది ఈసీ కానీ సిఎస్సి కానీ ఎనీ బ్రాంచ్లో సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఒక స్టూడెంట్గా మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ చేయండి. ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎన్పిటిఎల్, కోర్సెరా, ఉడమీ వల్ల స్కిల్స్ని అప్గ్రేడ్ చేయండి. కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ బిల్డ్ చేయండి. ఇంటర్వ్యూస్లో అది కీ రోల్ ప్లే చేస్తుంది. రెజ్యూమ్లో రియల్ స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుంది. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చిందా? లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.